మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. విషమంగానే తమ్మినేని ఆరోగ్యం. ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్. సీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. అయితే ఊపిరితిత్తుల్లోని నీరు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని, అన్ని విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఈరోజు ఉదయం గుండెపోటు రాగా ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తీసుకొచ్చారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే తమ్మినేని ఆరోగ్యం కొంచెం విషమంగానే ఉందని, వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఖమ్మంలో ఉండగానే తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని, అక్కడి నుంచి వెంటిలేటర్ సపోర్టుతోనే ఆసుపత్రికి వచ్చారని హెల్త్ బులెటిన్లో వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేని యొక్క గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతానికి మందులతోనే చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వివిధ విభాగాల వైద్య నిపుణులతో పర్యవేక్షణలో ఉన్నామని తెలిపారు. అదేవిధంగా తమ్మినేని వీరభద్రం అస్వస్థకు గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తమ్మినేని కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. ఖమ్మం జిల్లాలోని తెల్దార్పల్లిలో ఉన్న సమయంలో తమ్మినేని శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు లంగ్స్ ఇన్ఫెక్షన్ తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆయనను అంబులెన్స్ లో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. విషమంగానే తమ్మినేని ఆరోగ్యం. ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్. సీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. అయితే ఊపిరితిత్తుల్లోని నీరు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని, అన్ని విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఈరోజు ఉదయం గుండెపోటు రాగా ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తీసుకొచ్చారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అయితే తమ్మినేని ఆరోగ్యం కొంచెం విషమంగానే ఉందని, వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఖమ్మంలో ఉండగానే తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని, అక్కడి నుంచి వెంటిలేటర్ సపోర్టుతోనే ఆసుపత్రికి వచ్చారని హెల్త్ బులెటిన్లో వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేని యొక్క గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతానికి మందులతోనే చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వివిధ విభాగాల వైద్య నిపుణులతో పర్యవేక్షణలో ఉన్నామని తెలిపారు. అదేవిధంగా తమ్మినేని వీరభద్రం అస్వస్థకు గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తమ్మినేని కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. ఖమ్మం జిల్లాలోని తెల్దార్పల్లిలో ఉన్న సమయంలో తమ్మినేని శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు లంగ్స్ ఇన్ఫెక్షన్ తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆయనను అంబులెన్స్ లో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. విషమంగానే తమ్మినేని ఆరోగ్యం. ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్. సీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తమ్మినేని వీరభద్రం గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. అయితే ఊపిరితిత్తుల్లోని నీరు తీసేందుకు ప్రయత్నిస్తున్నామని, అన్ని విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు ఈరోజు ఉదయం గుండెపోటు రాగా ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ తీసుకొచ్చారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది. అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
అయితే తమ్మినేని ఆరోగ్యం కొంచెం విషమంగానే ఉందని, వెంటిలేటర్ మీదనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఖమ్మంలో ఉండగానే తమ్మినేనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని, అక్కడి నుంచి వెంటిలేటర్ సపోర్టుతోనే ఆసుపత్రికి వచ్చారని హెల్త్ బులెటిన్లో వైద్యులు పేర్కొన్నారు. తమ్మినేని యొక్క గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతానికి మందులతోనే చికిత్స అందిస్తున్నామని ఏఐజీ వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వివిధ విభాగాల వైద్య నిపుణులతో పర్యవేక్షణలో ఉన్నామని తెలిపారు. అదేవిధంగా తమ్మినేని వీరభద్రం అస్వస్థకు గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తమ్మినేని కుటుంబ సభ్యులకు ధైర్యం తెలిపారు. ఖమ్మం జిల్లాలోని తెల్దార్పల్లిలో ఉన్న సమయంలో తమ్మినేని శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు లంగ్స్ ఇన్ఫెక్షన్ తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆయనను అంబులెన్స్ లో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తీసుకొచ్చారు.